నమస్తే అండి, నేను మీ కృష్ణ. నంద్యాల జిల్లా డోన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవం సంచలనం రేకెత్తిస్తుందండి. కనీసం స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి సమాచారం అందించకుండా ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారు, తర్వాత స్థానిక ఎంపీపీ రేగటి రాజశేఖర రెడ్డి గారు తదితర ఎంపీటీసీలంతా కలిసి ఎమ్మెల్యేకి తెలియకుండానే కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. అయితే 1,50,00,000తో నిర్మించిన ఈ ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేని ఖచ్చితంగా సమాచారం అందించాలి. కాకపోతే సమాచారం అందించకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం తాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేశానని, వారితో ప్రారంభోత్సవం చేయించాలని అనుకున్నానని, వారితో ప్రారంభోత్సవం చేస్తే డోనుకు మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉన్నందున ఇంతకాలం వెయిట్ చేశామని, ఇక వెయిట్ చేసే రోజులు పోయాయని, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుక్కలు చూపించే రోజులు త్వరలో ఉన్నాయని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇప్పటికే పలు సెక్షన్ల కింద వైఎస్ఆర్సీపీ నాయకులందరిపైన కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇత్యాది అంశాల నేపథ్యంలో ప్రస్తుతం డోన్లో జరుగుతున్న రాజకీయ అంశాలు చర్చానీయాంశంగా మారాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో మనం కూడా చూద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు వైకాపా నాయకులు మేము నీతివంతులము, మేము బుద్ధివంతులము, మేము చాలా అమాయకులము, మమ్మల్ని టీడీపీలు మమ్మల్ని టీడీపీ నాయకులు అక్రమ కేసు పెట్టి భయభ్రాంతులు చేసి తినకుండా తాకుండా మమ్మల్ని చేస్తున్నారు, పెళ్ళ పిల్ల కూడా ఉండకుండా చేస్తారని చెప్పి పెద్ద పెద్ద కథలు చెప్పారు. సామెత తెలుగులో చెప్పేది స్నేహితులు దూరం తమ్ముడు సామెత. ఈరోజు అదే సామెత ఇక్కడ వర్తిస్తుంది. ఈరోజు పొద్దున 7 గంటలకు దుర్గామాత వచ్చి అందరూ వచ్చి కొత్త కట్టిన ఎంపీడీ ఆఫీస్ని ఓపెన్ చేశారు. ఎవరి పర్మిషన్ లేకుండా, ప్రోటోకాల్ లేకుండా. బోర్డు అది కొత్త బిల్డింగ్ బోర్డు చూడు, బోర్డు ఇచ్చారు ముందు బోర్డు కెమెరా. ఇది ఎవరి కోసం ఇచ్చారు, ఎవరిని చేశారు, దీనికి ప్రోటోకాల్ అవసరం లేదా, సీఓ పర్మిషన్ ఉందా, లేదా కలెక్టర్ పర్మిషన్ ఉందా, లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పర్మిషన్ ఉందా? ఒక ఎమ్మెల్యే తెలియకుండా, ఎంపీడీ తెలియకుండా, ఆర్ఎంపీ తెలియకుండా, ఎవరు తెలియకుండా ఇలా చేస్తే భద్రత నడుపుతున్నాడు వైకాపా. ఏం చూసేది నేను, ఏం దాన్ని చూసేస్తాను మీరు, ఏం చేయకుండా అంటే మీ ఇష్టం చేసుకుంటే మా మీద కేసు పెట్టి ధైర్యం లేదు అనుకుంటారా మీరు? నేను చాతాలు కాదు, తెలుగుదేశం వైకాపా మేము తెలుగుదేశం భయపడే సమస్య లేదు. మీరు ఇంతకుముందే నాతో డిస్కస్ చేశారు ఎంపీడీఓ. నేను డిప్యూటీ చీఫ్ పిలిపించి కొన్ని డోర్ తీసుకొని, కొన్ని కాంట్రాక్ట్ చేసుకొని, పోలీస్ స్టేషన్ వచ్చేసుకొని పెండింగ్ పెట్టాను. అనుకోకుండా ఆయన ఆసుపత్రి ఉన్నాడు కాబట్టి డిలే అయింది. అంత మాత్రాన దౌర్యం చేస్తే తమ్ముడు ఆఫీస్కి వచ్చి చెప్పి పోయి మీరు అధికారం ఉందా కూడా అధికారం లేదు, మిగిలిన అధికారం పోయింది. ఇది పద్ధతి కాదు. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల్ని అవమానం చేసినట్టు.
తాల్చే పడగొట్టి తాల్చే ఎంపీ ఉంటుంది లేదా ఇరిగేషన్ అంతా పంచాయతీ ఉంటుంది అలాగే పంచాయతీ అది తెలియకుండా పలగొట్టి దౌర్జన్యతులు అందరు దూరి దాదాపు కొద్దిగా చాలా మంది ఉన్నారు. అందరు దూరి 7 గంటలకు దొంగలు వచ్చి ఓపెన్ వెళ్ళిపోయారు. అంత అవసరం ముందు అడుగుతున్నాను. ఈరోజు ఆదివారం కూడా మీకు తెలుసు, ఆదివారం సెలవు రోజు ఒకంటే కాదు. శివ గారు ఇప్పుడు ఆయన జిల్లా పాపిరెడ్డి గారు జిల్లా చైర్మన్, ఆయనే కాదు చెప్తే ఇంకా వ్యవస్థ ఎలా ఉంటుంది? జిల్లా చైర్మనే రూల్స్ పాటించకుండా ధైర్యంగా వచ్చి మాకు తెలిసి ఉంటే కథ వెళ్ళుండేది, మాకు ప్రోగ్రామ్ అంతా కథ వెళ్ళుండేది. ప్రోగ్రామ్ చేయడంలో వాళ్ళు అడిపెట్టి వాళ్ళు బయటపడి కాదు తిరిగి మాదిరి వచ్చి చేసి మళ్ళీ ఏదో అరెస్ట్ చేస్తే జగన్ తోపించిన పాలన ఉంటారు. ఇవన్నీ మానుకోండి. ఇది డోనార్ చేయడం, ఇది మీ ఇష్టం వచ్చినది ఇక్కడ జరగదు. ఇక్కడ సత్తా చూసుకుని సంస్కృతి సిద్ధంగా ఉన్నాం, గవర్నమెంట్ సిద్ధంగా పోతున్నాం. ఇక్కడ భయపడే ఓటు లేడు. ఇక్కడ మీరు దొంగతనం వచ్చి గుజ్జల మీద వచ్చి దీన్ని ఓపెన్ చేస్తారు. మీకు మోదనం ఉంటే చెప్పి ఓపెన్ చేసింది. ఎండితో అంటుతో కానీ ఇక్కడంతా పనిపించుకొని శివత కలిసి చేసుకోవచ్చు. ధైర్యం ఉంటుంది. ఇది ఒక మగవాడు చేసేవాడు కాదు, గుజ్జోలు చేసే పని కాదు. మళ్ళీ నీతులు మాట్లాడలేదు. బైకాపాలో మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి అక్కడ అరెస్ట్ చేసేది చెప్పి అవసరం ఉంది మీకు? అలా అవసరం ఉంటే ఈ పని చేసేవాళ్ళు కాదు. అంటే ప్రజలు తప్పుదప్పిడిచ్చే మేమని అడుగుతున్నాం. మేము శాంతియుతంగా పోతున్నాం, అన్ని రకాలు శాంతియుతంగా పోతున్నాం. మా నాయకుడు చెప్పిన ప్రకారం ఎక్కడ మేము అల్లరు కానీ ఎక్కడ లాండ్ ఆర్డర్ కానీ మేము సృష్టించలేదు. 5 ఏళ్ళలో మీరు నీకు ఎన్ని కార్యక్రమం చేస్తారు? మీరు ఈరోజు కలిసిన ప్రోటోకాల్ ప్రోటోకాల్ లేదు. ఆపే ఎక్కడో ఇక్కడ కింద ఉండాలి, ఆపే ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉంది ఆపే. ఇది ప్రోటోకాల్ అంటే నా పేరు ముందు వస్తుంది. అంటే అధికారులు ఇచ్చింటే నా పేరు ముందు రావాలి, తర్వాత కింద వస్తుంది. అంటే అధికారులు లెక్క లేదు, వీళ్ళకు కలెక్టర్ లెక్క లేదు, సిఓ లెక్క లేదు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎవరిని కబ్బులు లేపన్నారు? ఎవరిని కబ్బులు లేపడానికి మీరు? మీకు చేసి తప్పుడు పనులకు నింద మా మీద చేస్తాను. మీరు భయపడే సమస్య లేదు. దొంగ నేను పొద్దు వస్తుంటే అయిపోయారు, పొద్దున వస్తుంటే అయిపోయారు. అక్కడే పోదాకున్నాను, అప్పుడే వెళ్ళిపోయాను. నేను పోదాకున్నాను, అప్పుడే వెళ్ళిపోయాను. 7 వచ్చారు, 6 వచ్చారు, అక్కడ అద్దం తాళం పడుకుంటారు. ఈ బోర్డు కూడా ప్లాన్ చేసుకొచ్చారు, సీక్రెట్ చేసుకొని పొద్దు వచ్చి బోర్డు పెట్టి ఎవరినెప్పుడు పొడిసే కూడా ఎవరు లేదు, దొంగతామని పట్టుకుని అవసరం ఏమి అడుగుతున్నాను. వాళ్ళకి అంటే ర్యాలీ మేము ఓపెన్ చేసేవాళ్ళం కదా, నీ పేరు పెట్టేవాళ్ళం. బోర్డులో జిల్లా చైర్మన్ పెట్టేవాళ్ళం, మేము ఎంపీ పేరు పెట్టేవాళ్ళం, మీ మెంబర్ పేరు పెట్టేవాళ్ళం. అంత ఆత్మహత్య ఏమని అడుగుతాను. మేము ఈ బిల్డింగ్లో డిప్యూటీ చీఫ్కి వచ్చి మా సమస్యలు కొన్ని చెప్పి, మాకు రోడ్లు కావాలని చెప్పి కొన్ని బిడ్ చేసుకోవాలి. నీటి సమస్యలు, మనకు రకరకాల సమస్యలు డిప్యూటీ చీఫ్గా పిలిపించి మాట్లాడుకొని చేయాలనుకుంటే వీళ్ళు మా టైం అయిపోతుంది, మా పేరు ఉండదు అనుకుంటారు. మీరు ఏం పొడిచారని అడుగుతున్నాను. ఈ 5 సంవత్సరాలు ఏం పొడిచారు మీరు? మీరు వాల్యూ లేదు దీనికి. అది కానీ మా డిప్యూటీ చీఫ్ వస్తే మీరు ఓపెన్ చేస్తాడు, తెలియదు. తెలియదు కానీ ఎమ్మెల్యేగా మా డిప్యూటీ చీఫ్ వస్తాడు, చేస్తాడు. దాన్ని సమస్యలుగా నువ్వు చేసుకోవచ్చు. కానీ ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ వాల్యూ ఉంటుంది.